పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలంటూ కట్టలు తెంచుకుందట. మరి జగన్ కోపం మొత్తానికి పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాలంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో జగన్ మీద అయితే అందరూ ఒళ్ళు మండిపోతోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత ఏందో హోమియోపతి మందులు అంటారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ఇల్లు కోసమే అక్కడ ఉన్నటువంటి బడిమేరికి సంబంధించినటువంటి గండి కూడా పడింది అని, అది పడలేదు వాళ్ళు పెట్టారు అని అంటారు. ఆయన ఏదో ఒక ఇంటి కోసం మొత్తం విజయవాడనే ముంచేసేంత అక్రమార్కుడా మరి చంద్రబాబు నాయుడు. అసలు నిజంగా ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి అర్థం చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే తను మాత్రం ఇంకో వైపు అని అంటే అది ఎలా సాగుతుంది? చూస్తూ ఉన్న వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? కాబట్టి దాని గురించి కూడా కొంత ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి అనవసరంగా అవాకులు చవాకులు పేల్చితే మర్యాదగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ సహాయం చేయడానికి రాలేదే అని. సాయం రావడం గొప్ప, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కనపడడం గొప్ప. ఒకవేళ వచ్చే ఉంటే అప్పుడు ఇంకేం చేస్తారు? మాట్లాడడానికి ఒక పాయింట్ అంటూ ఉండదు కదా. కాబట్టి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. అవకాశం వస్తే అలాగే ఎలకల్లాగా వస్తూ ఉంటారు ఒకరితో ఒకరంటూ. పవన్ అభిమానులైతే అటు వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి, రోజా లాంటి వాళ్ళకైతే షాక్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఒక పూజ పునస్కారం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, అలాగే లేదా అక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయపడాలి. అంతేగాని మరి ఊరికనే మైక్ ఉంది కదా అని చెప్పి సింపతి కోసం చేసే డ్రామాలు అయితే ఎవరికి దగ్గర సాగవు. సహాయం పొందిన వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఎవరు తీసుకున్నారో ఎవరు చేస్తున్నారనేది తెలుసు. కాబట్టి జగన్ కుప్పిగంతులకి చెక్ పడినట్టే.